మార్నింగ్ డే ఆల్ లాస్ట్ క్లాస్లో మనం 14 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి చాప్టర్ గురించి మాట్లాడుతున్నాం. Here are 14 group elements. What are they? The first one is carbon. The second one is silicon. Third one is germanium. Fourth one is tin, and the last one is lead. And the symbol for the carbon is C, which is indicated with C. Then the silicon is indicated with Si, and the germanium is indicated with Ge, and the tin is indicated with Sn. Sn means in that Latin term which is called tannus. That's why which is represented as the Sn. Then lead, in that Latin one, the lead is said to be plumbum. That's why which is indicated with Pbn. Here atomic number for that carbon and silicon are written like this. Here carbon atomic number is 6n. The atomic number is 6. Then remaining ఏవైతే ఉన్నాయో వాటికి అటామిక్ నెంబర్స్ మనం యాడ్ చేయడానికి రూల్ ఉందండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ 8, 18, 18 and 32. This is the sequence rule for that any group elements. మనం ఈ అటామిక్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో మనకి గుర్తు లేకపోతే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఒక ఐడియా ఉంటే చాలు. దాన్ని బట్టి బేసిక్ ఏం చేయొచ్చు అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అటామిక్ నెంబర్ మనం ఆటోమేటిక్గా రాయొచ్చు. హియర్ ఫర్ దట్ 6 we had added 8, then it is converted into 14. 14 plus 82, 18 is equal to 32, which is 32 plus 18 is to be 50, then which is 82. మనకి ఏదైనా సరే అటామిక్ నెంబర్ తెలియాలి అంటే ఏం చేయొచ్చండి, ఫస్ట్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ మనం తెలిసినట్లయితే ఈ రూల్ ఫాలో అవ్వాలండి. విచ్ ఇస్ యాడింగ్ రూల్, విచ్ ఇస్ సెట్ టు బి యాడింగ్ రూల్. ఈ రూల్ ఫాలో అయ్యి మనం ఇది యాడ్ చేసినట్లయితే ఈ యొక్క అటామిక్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. దెన్ కాన్ఫిగరేషన్ ఫర్ దట్ దీస్ ఎలిమెంట్స్ ఈస్ రిటన్ లైక్ దిస్, విచ్ ఇండికేటెడ్ విత్ ఇనర్ట్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్. మనకి ఇనర్ట్ గ్యాసెస్ అని ఉంటాయండి. ఇనర్ట్ గ్యాసెస్ అంటే మనకి పీరియాడిక్ టేబుల్ కదండి. ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ లో ఈ ఫైనల్ గ్రూప్ ఏదైతే ఉందో దట్ ఆర్ కాల్డ్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ మీన్స్ the elements which are not participated in that any chemical reactions because of all the orbitals completely filled. ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయు. ఎందుకు చేయమంటే వాటర్ ఉన్నటువంటి ఈ యొక్క షెల్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీ ఫిల్ అయిపోయి ఉంటాయండి. ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇవి ఇనర్ట్. ఇనర్ట్ అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల వాటిని ఏంటంటే ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్తాం. వాటిని బేస్ అయ్యి ఈ యొక్క అటామిక్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కాన్ఫిగరేషన్ లో రాసుకోండి. జనరల్ గా ద అటామిక్ నెంబర్ is 6. That's why the configuration for that carbon is written like this. It is 1s2, 2s2, 2p2. It is the smallest one. That's why we are completely written like this. But all are when compared to these elements which are higher elements. That's why మొత్తం ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఇలా 82 రాయడం సెట్ అవుతుంది కాబట్టి we are replaced with halogen atoms. Here which is 1s2 means is the electron configuration of that what? Here it is electron configuration of helium. Helium is the first inert gas. Here there are some more inert gases are there. They are helium. Compulsory you have to know that elements present in that 18th group.
They are helium, neon, argon, krypton, xenon, and the final element is radon. These 6 elements are said to be inert gases. Every element configuration must be written by using these configurations. That's why we are simplifying this configuration of that remaining all the elements. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ ఫిల్ అయ్యి వాటిని యూజ్ చేసుకుని రాస్తా ఉన్నాం. రాసినప్పుడు మనం దీని ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, విచ్ ఈజ్ 1s2 means which is the electron configuration of that helium. So we are simply replacing like this. ఇలా స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టి హీలియం రాసి 2s2 2p2 రాస్తాను. తర్వాత ఇది చూసినట్లయితే హీలియం తర్వాత ఏమొస్తుందండి, దిస్ నియాన్, తర్వాత హీలియం నియాన్, తర్వాత ఆర్గాన్, తర్వాత క్రిప్టాన్, తర్వాత జీనాన్. ఇలాగా రాసినప్పుడు మనం వీటిని దేంట్లో ప్లేస్ చేయాలంటే ఇలా స్క్వేర్ బాక్స్ లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేయాలి. ఇదేంటిది గ్రూప్ కాబట్టి ఏమవుతుంది, ఫ్రమ్ టాప్ టు బాటమ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ సెకండ్ సెల్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎక్కడ వెళ్తాయంటే 3s2 3p2 ఉంటుంది, ఇక్కడ 4s2 4p2 ఉంటుంది, ఇక్కడ 5s2 5p2 ఉంటుంది, ఇక్కడ 6s2 6p2 ఉంటుంది. The electron configuration of that all these elements. Before going to these all the preliminaries, we have to compulsory know that about the periodic table. Here periodic table consists of 18 groups and 7 periods. What are called groups and what are called periods? Here from top to bottom elements are said to be groups. ఇలాగా పైనుంచి ఇలా కిందకి ఏవైతే ఎలిమెంట్స్ మనం చెప్తున్నామో వాటిని ఏమంటారంటే గ్రూప్స్ అని చెప్తాం. అలా కాకుండా ఇలా అడ్డంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ పీరియడ్స్. దీస్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. ఇన్ దట్ పీరియాడిక్ టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ 7 periods and 18 groups. 7 periods and 18 groups. Here 18 groups we are discussed about 14 group. Here 14 group are P block element. First one is 13 group. After that 14 group is present. Here 14 group is said to be started with carbon dioxide, which is called carbon family. ఇక్కడ 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దేంతో మొదలవుతున్నాయమ్మా, కార్బన్ తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే కార్బన్ ఫ్యామిలీ అని పిలుస్తామండి గ్రూప్ కి. అదే మనకి 13th గ్రూప్ ఉన్నట్లయితే ఇది బోరాన్. బోరాన్ అనేటువంటి ఎలిమెంట్ తో స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ బోరాన్ ఫ్యామిలీ. 13 గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ బోరాన్ ఫ్యామిలీ. దీస్ ఆర్ ది fundamentals of that 14 group elements. Here how many compounds are there in that 14 group? 5 elements are there. They are carbon, silicon, germanium, tin and lead. Here indications are like this. Scientific indications are carbon is indicated with C, silicon is indicated with Si, and germanium is indicated with G, and tin is indicated with Sm. Because of Sn means in that Latin name tin is called stannous, which is stannous. That's why it is called Sn. Lead is indicated with plumbum. In that Latin name, instead of lead we have to note that plumbum. Plumbum is indicated with Pb. Here atomic numbers of that elements are like this. Configuration is written like this. Atomic number అనేటువంటిది మనకి ఫస్ట్ గ్రూప్ లో ఉన్నటువంటిది ఒకటి తెలిస్తే సరిపోతుంది. దానికి ఏ రూల్ యాడ్ చేయాలి, 80 18 18 32 అనేటువంటి రూల్ మనం ఫాలో అయినట్లయితే మనకి ఈ రకంగా వాడి యొక్క కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అటామిక్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వస్తాయండి. దాన్ని బట్టి కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాసేటప్పుడు మనం దేని బేస్ రాస్తామంటే ఇనర్ట్ గ్యాసెస్ ని యూజ్ చేసుకుంటాం.
ఇనర్ట్ గ్యాసెస్ యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఈ రకంగా కాన్ఫిగరేషన్ వస్తుంది. ద కాన్ఫిగరేషన్ ఇస్ హియర్ ఇట్ ఇస్ 2s2 2p2 3s2 3p2. These are called outermost electronic configuration. The configuration is called outermost electronic configuration. These are playing very vital role in that chemical reaction, because of only these electrons are participating in any chemical reactions. Because of all the electrons in that inert gases are completely filled. That's why these are stable. They are not interested to participate in any chemical reactions. Only outermost electrons participated in chemical reactions on excitation. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హీలియం నియాన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఉన్నాయి కాబట్టి పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ ఇది మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి వీటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. Then properties of they are having a different type of properties, and in the properties first properties are atomic properties. Basically these elements are containing three type of properties. In the first category atomic properties, second category physical properties, and third category chemical properties. దాంట్లో అటామిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఈ అటామిక్ ప్రాపర్టీస్ చూసినప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే విచ్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటి మనం ఎలా చెప్తామంటే, మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది అర్థం చేసినప్పుడు దాని యొక్క అవుటర్ మోస్ట్ సెల్ ఏదైతే ఉందో దాని యొక్క కాన్ఫిగరేషన్ వచ్చి మనకి ఎలా వచ్చిందో ప్రతి దీనికి ఫస్ట్ సపోజ్ కార్బన్ వచ్చి 2s2 2p2 3s2 3p2 4s2 4p2 లైక్ దిస్ ఇలా ఫామ్ అయింది కదా మనకి. అంటే మనకి ఏది కామన్ గా వస్తుంది, ఇట్ ఈస్ s2 అండ్ p2 అనేటువంటిది ఏదైతే ఉందో అది కామన్ గా వస్తుంది. ఈ యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది. దట్స్ వై ద జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దట్ 14 group element is written like this, that is outermost electron configuration, which is outermost electron configuration. Outermost electronic configuration of that 14 group element is ns2 np2. ns2 np2 is the outermost electron configuration. That's why only 2 plus 2 4 electrons are participated in any type of chemical reactions. Remaining electrons are completely filled. That's why they are not interested to participate in any chemical type of reactions. Here electron configuration of that 14 group element is ns2 np2. Then second property is covalent radius. Covalent radius. Here covalent radius means, what is it said to be covalent radius? Radius means the distance between nucleus to outermost cell, which is called radius. ఇక్కడ మీకు ఇది గురించి చెప్పాలి అంటే మనకి పీరియాడిక్ ప్రాపర్టీస్ మీకు 10th క్లాస్ లెవెల్లో తెలుసుకునేటువంటి తెలియాలి. యాక్చువల్గా మనకి ఈ యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది పీరియడ్ లో ఎలా చేంజ్ అవుతుంది, గ్రూప్ లో ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద ఉండడం జరిగింది 10th క్లాస్ లో. దాని బేసిస్ చూసినట్లయితే ఇక్కడ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ గ్రూప్స్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్డ్. In the groups atomic radius is increased because of number of cells is increased. When we observe that elements in the carbon only 2s and 2p, it is 3s and 3p means already
2s and 2p are completely filled. That's why number of shells is increased from top to bottom. ఎప్పుడైతే నీకు గ్రూప్స్ లో చూసినట్లయితే టాప్ టు బాటమ్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయినాయో ఇక్కడికి సెంటర్ నుంచి యొక్క అటామిక్ అవుటర్ మోస్ట్ సెల్ ఏదైతే ఉందో దానికి దీనికి డిస్టెన్స్ అనేటువంటిది హెవీగా ఉంటుందండి. ఎప్పుడైతే ఇది పెరిగిందో రేడియస్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే రేడియస్ పెరిగిందో అంటే మనం ఏం చెప్తామంటే కోవలెంట్ రేడియస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫ్రమ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో మనకి 5 ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ లో రేడియస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి చూసినప్పుడు ఇక్కడ ఫ్రమ్ కార్బన్ టు సిలికాన్ కన్సిడరబుల్ ఇంక్రీజ్ అంటే చెప్పుకోదగినటువంటి ఇంక్రీజ్ ఉంటుంది అటామిక్ రేడియస్ లో. తర్వాత ఉన్నటువంటి జర్మేనియం నుంచి లెడ్ వరకు ఒక అబ్నార్మల్ ఇంక్రీజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అబ్నార్మల్ ఇంక్రీజ్ అంటే డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ డి అండ్ ఎఫ్ ఆర్బిటల్స్. డి అండ్ ఎఫ్ ఆర్బిటల్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాటిలో నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేటువంటి పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ అయితే ఓన్లీ ఏముంటాయి చూసినట్లయితే ఎస్ ఆర్బిటల్ పి ఆర్బిటల్ మాత్రమే ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనకి అటామిక్ నెంబర్ పెరిగిందో దాంతోపాటు ఈ యొక్క ఆర్బిటల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి మనకి డి అండ్ ఎఫ్ ఆర్బిటల్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు నెంబర్ ఆఫ్ స్టార్స్ పెరుగుతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల కోవలెంట్ రేడియస్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్ నుంచి సిలికాన్ వరకు ఒక కన్సిడరబుల్ ఇంక్రీజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే అబ్నార్మల్ ఇంక్రీజ్ అనేటువంటిది ఉండడం జరుగుతుందండి. ఇది కోవలెంట్ రేడియస్ సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అయనైజేషనల్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ మీన్స్ ionization energy and the meaning ఏంటంటే the amount of energy is required to remove of an electron from that outermost shell. outermost shell నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత అయితే అమౌంట్ లో మనకి ఎనర్జీ అనేటువంటిది రిక్వైర్ అవుతుందో ఆ ఎనర్జీ ఏదైతుందో దాన్ని మనం ఏమంటాం అంటే అయనైజేషనల్ ఎనర్జీ అని చెప్తారండి. అయనైజేషనల్ ఎనర్జీ. అయనైజేషనల్ ఎనర్జీ మీన్స్ the minimum amount of energy is required to remove of an electron from outermost shell of the orbital. This is called ionization energy. ఇప్పుడు ఆల్రెడీ ఇది దేని మీద డిపెండ్ అయిందంటే రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఫస్ట్ సపోజ్ ఇక్కడ రేడియస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలా అయింది, ఫస్ట్ ఎలిమెంట్ ఎంత ఉందనుకోండి సైజు, సెకండ్ ఎలిమెంట్ దానికంటే ఎంత ఉంటుంది, థర్డ్ ఎలిమెంట్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది, అంటే ఫోర్త్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ సైజ్ చిన్నది కాబట్టి రేడియస్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రేడియస్ తక్కువ ఉందో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఈజీగా తీయడం అనేటువంటి కష్టం అవుతుందండి. బికాస్ ఆఫ్ దీనికి న్యూక్లియర్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇది కష్టం. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ తోటి కంటే లాస్ట్ తోటి అనేటువంటి ఈజీగా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మన డిస్టెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంక్రీజ్ అయ్యింది కదమ్మా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు అండ్ కంపేర్ టు దిస్ వన్. అంటే దాని అర్థం ఏంటి, దీనికి తక్కువ ఎనర్జీ అనేటువంటిది అవసరం అవుతుంది, దీనికి ఎక్కువ ఎనర్జీ అనేటువంటిది అవసరం అవుతుంది. కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది అండి, ఈ యొక్క అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది మనం యూజ్ చేస్తే సరిపోతుంది. అయనైజేషన్ ఎనర్జీ ఏంటంటే మన ఎలక్ట్రాన్ని తీసేయడానికి కావాల్సినటువంటి కనీస ఎనర్జీ. అది ఇక్కడ తక్కువ వాడతాం, ఇక్కడ ఎక్కువ కావాలి. ఎందువల్లంటే ఇక్కడ దీని మీద న్యూక్లియర్ అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ కావాలి. అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉందో లెస్ అమౌంట్ అవసరం అవుతుంది. కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. ఇది ఫ్రమ్ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దెన్ లాస్ట్ ది ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ పెయిర్ ని బాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ని దాని వైపు లాగేసుకునేటువంటి టెండెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటామండి.
యాక్చువల్గా పీరియడ్లో ఇలాగ లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళి కొద్ది పెరుగుతుంది, గ్రూప్స్లో ఇలా వచ్చి కొద్ది ఏమవుతుందంటే తగ్గుతుంది. దాన్ని బట్టి చూసినట్లయితే ఎలక్ట్రోనెగటివిటీ ఏదైతే ఉందో ఇది దీని ముందు 13 గ్రూప్ ఉంది కదా, 13 గ్రూప్తో కంపేర్ చేసినట్లయితే 14 గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. when compared to 13 group 14 group electronegativity is increased. అంటే electronegativity అంటే ఏంటి? The tendency attracting the electron towards itself. బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని దాని వైపు లాక్కునేటువంటి కెపాసిటీ దేనికి అయితే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఈ విధంగా జరుగుతుంది. ఇది వచ్చి ఎలక్ట్రోనెగటివిటీకి సంబంధించినటువంటి విషయం. ఈ మామూలుగా దీనికి ఉన్నటువంటి అటామిక్ ప్రాపర్టీస్ అమ్మ, నెక్స్ట్ క్లాస్లో దీనికి ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అంటే ఈరోజు మాట్లాడినటువంటి క్లాస్లో మనం ఏం మాట్లాడాం? క్లాసిఫికేషన్ గురించి మాట్లాడాం. దాంట్లో అటామిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఫండమెంటల్ బేసిక్స్ అండి. ఒకసారి మీకు 10th క్లాస్లో చదివినట్లయితే ఈజీగా స్ట్రైక్ అవుతుంది. దాని మీకు డౌట్స్ ఉంటే దాంట్లో వాట్సాప్లో పెడితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.